ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైదరాబాద్కు మరోసారి ప్రాధాన్యత దక్కింది. నగరంలో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులకి 9,000 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. క్యూర్ పరిధిలో 3 కార్పొరేషన్లలో హెచ్సిటీ ప్రాజెక్టు పనులకు 2,645 కోట్లు, మూసీ అభివృద్ది కోసం 1,500 కోట్లు కేటాయించింది. జలమండలికి 3,305 కోట్లు, మెట్రో రైల్ కోసం 1,100 కోట్లు, ఫ్యూచర్ సిటీ అభివృద్ది కోసం 300 కోట్లు కేటాయించింది. బడ్జెట్లో 1,550 కోట్లను రుణాల రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర బడ్జెట్లో కోర్ అర్బన్ రీజియన్ కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్యూర్ అభివృద్ది కోసం దాదాపు 9,359 కోట్లు కేటాయించింది. 3 కార్పొరేషన్లతో పాటు జలమండలి, HMDA, మెట్రో రైల్, ఫ్యూచర్ సిటీ అభివృద్ది పనులకి భారీగానే నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. 3 కార్పొరేషన్ల పరిధిలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు పెద్దపీట వేసింది. 7,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది 2,654 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. పై వంతెనలు, అండర్ పాస్లు, స్టీల్ బ్రిడ్జిలు, రోడ్డు విస్తరణ వంటి 50కు పైగా పనులతో పాటు వరద నాలాల పునరుద్ధరణ, రహదారి నిర్వహణ, వ్యూహాత్మక రహదారుల అభివృద్ది పనులకి ఆ నిధులు ఖర్చు చేస్తారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డుకు 3,305 కోట్ల రూపాయలను కేటాయించింది. అందులో ఉచిత నీటి పథకానికి 300 కోట్లు, అభివృద్ది పనుల కోసం 1,450 కోట్లు, సుంకిశాల ప్రాజెక్టు కోసం 1,000 కోట్లు ఖర్చు చేస్తారు. అప్పులు తీర్చడానికి 550 కోట్లని రుణంగా ఇవ్వనుంది. మెట్రో రైలు ప్రాజెక్టుపై దృష్టి సారించిన సర్కార్ బడ్జెట్లో 1,100 కోట్లు కేటాయించింది. అంతర్జాతీయ విమానాశ్రయ కారిడార్ అయిన మెట్రో ఫేజ్ 2 పనుల కోసం 600 కోట్లు కేటాయించగా మరో 500 కోట్లు రుణంగా ఇవ్వాలని నిర్ణయించింది. HMDAకు వివిధ పనుల కోసం 500 కోట్లు రుణంగా ఇవ్వనున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించింది. హైడ్రాకు 91 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆ నిధులను HMDA, GHMC నుంచి సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది అభివృద్ది, ఫ్యూచర్ సిటీకి బడ్జెట్లో భారీగానే నిధుల కేటాయింపు జరిగింది. మూసీ నది అభివృద్ది పనుల కోసం 1,500 కోట్లు, ఫ్యూచర్ సిటీ పనుల కోసం 300 కోట్లు ప్రతిపాదించింది. రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో జనాభా 2031 నాటికి 53.8% చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో క్యూర్ ప్రాంత పరిధిని కాలుష్య రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కింద కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ బయటకు తరలించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పెట్రోలు, డీజిల్ ఆటోలను ప్రభుత్వ ఖర్చుతోనే రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని తెలిపింది. క్యూర్ ప్రాంతంలో టెక్నాలజీ, AI, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, పరిశోధన, అభివృద్ధి, స్టార్టప్, ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. పరిపాలన సౌలభ్యం కోసం విభజించిన 3 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు జలమండలి, హైడ్రా వంటి సంస్థలని సమన్వయపరిచేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కోసం తగిన చట్ట సవరణ చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.